సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి ఢిల్లీ అగ్రనేతలను రేవంత్ రెడ్డి కలవనున్నారు. నిన్న జరిగిన పీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై పార్టీ అగ్రనేతలతో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. అనంతరం నామినేటెడ్ పదవులపైన అధిష్టానంతో చర్చించే అవకాశం ఉందంటూ తెలుస్తోంది. న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా ఢిల్లీ అగ్రనేతలు రేవంత్ రెడ్డి కలవనున్నారు. నిన్న జరిగిన పీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై పార్టీ అగ్రనేతలతో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. అనంతరం నామినేటెడ్ పదవులపైన అధిష్టానంతో చర్చించే అవకాశం ఉందంటూ తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి ఢిల్లీ అగ్రనేతలు రేవంత్ రెడ్డి కలవనున్నారు. నిన్న జరిగిన పీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై పార్టీ అగ్రనేతలతో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి ఢిల్లీ అగ్రనేతలను రేవంత్ రెడ్డి కలవనున్నారు. నిన్న జరిగిన పీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై పార్టీ అగ్రనేతలతో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు కొద్దిసేపటి క్రితమే కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ని కలిశారు. కేసీ వేణుగోపాల్ ని కలిసిన తర్వాత ఆయన నేరుగా తనకి కొత్తగా కేటాయించినటువంటి నివాసం 23 తుగ్లక్ రోడ్డుకి వెళ్ళి దాన్ని పర్యవేక్షించారు. ఇప్పుడు అనంతరం ఆయన ఎంపీ క్వార్టర్స్ వెళ్తున్నారు. అయితే ఇక్కడ మనం ఒకటి ఈ రోజు పర్యటన అంతా టోటల్ గా చూసుకున్నట్టుగైతే ఆయన సొంత పర్యటన పర్సనల్ అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఎవరు కూడా కాన్వాయ్ కానీ ఎవరు అధికారులు కూడా రావద్దని కూడా చెప్పినట్టు సమాచారం అందుతుంది. మరి ఈ నేపథ్యంలో ఆయన ఎవరిని సోనియా గాంధీని రాహుల్ గాంధీని మాత్రమే కలుస్తారు. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కూడా ఇంకా కన్ఫర్మ్ కానట్టు సమాచారం ఉంటుంది. మరి సోనియా రాహుల్ ని కలిసి లోక్సభ ఎన్నికల అంశానికి సంబంధించి ఆ తర్వాత లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆ తర్వాత లోక్సభ ఎన్నికల థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ది అప్డేట్స్.